ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినం మనం ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదాం. మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. హల్లెలూయా. కొన్ని విషయాలను గమనించండి వాక్య భాగంలోకి మనం వెళ్ళక ముందు. అదేంటంటే కరుణాపీఠం ముందు అంటే మందసపు పెట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది, కానీ దానికి సమీపంగా ఉండేది ఏదైనా ఉంది అంటే అది ధూపవేదిక. తెరకి ముందు పరిశుద్ధ స్థలంలో బయట నుండి చూస్తే దూరంగా, మందసపు పెట్టికి మాత్రం దగ్గరగా ఉండేది ధూపవేదిక. ధూపవేదిక మీద నుండి వేస్తున్న ధూపం ఆగ్రహించడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా దీపము వెలిగిస్తున్న సమయం ధూపం వేయాలి, దీపము సవరిస్తున్న సమయం కూడా ధూపం వేయాలి. పరిశుద్ధ స్థలం అంతా కూడా ఎక్కువ శాతం ఆ ధూపంతోనే నిండుకొని ఉంటుంది. ఆ ధూప సంభారము కూడా ఒక్కటి కూడా దేవుడు చెప్పనిది ఉండడానికి వీల్లేదు. అన్య ధూప సంభారం అందులో ఉండడానికి వీల్లేదు, వేరే కలపడానికి వీల్లేదు. అది ఉప్పుతో కలిపి వేస్తున్నట్లుగా మనం చూస్తాం. అర్థం ఎప్పుడు కూడా ప్రార్థన అలా ఆయన సన్నిధికి చేయాలని అర్థం. దీపము వాక్యంనకు సాదృశ్యం, వెలుగు ఉపదేశంనకు సాదృశ్యం, ధూపం ప్రార్థనకి సాదృశ్యం. ఇవి అన్ని కూడా పరిశుద్ధ స్థలంలో ఎప్పుడూ ఉండే విషయాలు. మన జీవితం కూడా అలా మారాలని దేవుడు ఒక్కొక్క వ్యక్తి తయారు చేయాలని మనకి. హల్లెలూయా. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హల్లెలూయా. అలా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రత్యక్ష గుడారం వలె తయారవ్వాలన్నదే దేవుని యొక్క చిత్తం అండి. ఆ గుడారంలో ఆయన చిత్తము ఆయన మన మధ్యన నివసించాలని, మనలో నివసించాలని. ప్రతిరోజు వెలిగిస్తున్న దీపమును బట్టి ధూపం కూడా ఉంటుంది. ధూపమును బట్టి దీపము, దీపమును బట్టి ధూపం.
ఇలా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్న ఒక జీవితం, పరిశుద్ధ స్థలంలో ఉన్న జీవితం, ధూప వేదికలో నుండి వేస్తున్న ధూపంనకు, వెలిగిస్తున్న దీపమునకు ప్రతిగా కెరూబుల మధ్యలో నుండి, కరుణాపీఠం మీద నుండి ఆయన స్వరము వినపడితే అది ఒక పరిపూర్ణమైన జీవితం. అన్ని మిస్ చేసుకోవద్దు, ఇవన్నీ మిస్ చేసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకుందాం. మనమందరం కలిసి ఏక మనస్సుతో కదులుదాం, ఏక తాత్పర్యంతో కదులుదాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత మమ్మల్ని నేరుగా కాల్ చేసి మాట్లాడచ్చు. ఇంకా ఉదయకాల సమయంలో విడుదలవుతున్న వాక్యమును బట్టి ప్రార్థనలు జరగాలి. వ్యక్తిగత ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? అవి ప్రేయర్ అయిపోయిన తర్వాత కలిసి చేసుకోవచ్చు. మనకి ప్రేయర్ టీమ్ లో వ్యక్తిగతంగా ఏమైనా విన్నపములు కానీ అటువంటివి ఉంటే మనం ప్రేయర్ టీమ్ లో అప్డేట్ చేస్తూ ఉంటాం. అందరూ కూడా ప్రేయర్ లో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ఉండొచ్చు. ఇంకా మీకు వ్యక్తిగతంగా ఏదైనా లీడ్ ఉన్నా మీరు మ్యూట్ లో పెట్టుకొని ప్రార్థన చేసుకోవచ్చు. దయచేసి సహకరించండి. వాక్య భాగం మనం ఏం ప్రార్థన చేయాలో దేవుడిస్తున్న వాక్య భాగం మాత్రమే. మనం ప్రార్థన చేయడానికి మాత్రమే ఉన్నాం. రెండవది, దీపము సవరించుకుంటున్నట్లుగా వాక్యం ప్రకారం మన జీవితాన్ని సవరించుకోవడానికి మనం ఆయన సన్నిధికి చేరుతున్నాం. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుందాం. అందరు చెప్దాం, ఏక మనస్సుతో కదులుదామని. ఏక మనస్సుతో కదులుదాం. ఏక మనస్సుతో కదులుదాం. ఏక తాత్పర్యముతోనే కదులుదామని చెప్పండి. ఏక తాత్పర్యముతోనే కదులుదాం. ఆమేన్. వాక్య భాగం అయిపోయిన తర్వాత ఇక నా పని అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం కాదు నాన్న. అన్నం అంతా చక్కగా వండుకొని వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతే కడుపు నిండుతుందా? లేదు కదా. నీ పోర్షన్ నువ్వు నీ ప్లేట్ లో వడ్డించుకుని తింటేనే కదా కడుపు నిండేది. అదే రీతిగా ప్రార్థన కూడా మన మధ్యలో ఉన్న దేవుడు నియమించిన జ్ఞానక్క మన మధ్యలో వడ్డిస్తూ ఉంటారు. ఎవరి పోర్షన్ వారి ప్రార్థన చేస్తే చాలు. మీకున్న లీడ్ ను బట్టి మీరు మ్యూట్ లో పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. లేదా దినమంతా సమయం ఉంది, ఆ సమయం అంతా ప్రార్థనలో గడపండి. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాం. దేవుడు అట్టి గ్రహింపచేయు శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. 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 బలులు అర్పించుట కంటే కూడా మాట వినుటయే శ్రేష్టం. మాట వినే పద్ధతి ఉదయకాల సమయం నుండే ప్రారంభం. ఒక సైనికుడికి గన్ను పట్టుకోవడానికి, పేల్చడానికి, బాంబులు వేయడానికి, తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లెఫ్ట్ అండ్ రైట్ చేయడానికి మార్నింగ్ మార్చ్ ఫస్ట్ కి ఏ సంబంధం లేదు. కానీ ఉదయం లేవగానే మార్చ్ ఫస్ట్ ఎందుకు చేస్తాడో తెలుసా? ఆ శబ్దంకి రైట్ అంటే రైట్ అని, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అని
ఆ కమాండ్ కి తన మైండ్ ని, తన బాడీని ట్యూన్ చేస్తాడండి. సడన్ గా ఒక శబ్దం వినిపిస్తుంది, అబౌట్ టర్న్ అని. బాడీ ఆ కమాండ్ కి ట్యూన్ అయిపోతుంది. సడన్ గా ఒక శబ్దం వినిపిస్తుంది, షూట్ అని. బాడీ ఆ కమాండ్ కి ఇక ఏమీ ఆలోచించకుండా రెస్పాండ్ అవుతుంది. అలా ట్యూన్ చేసుకుంటున్న పద్ధతే మార్చ్ ఫాస్ట్. అదే విధంగా దండులోనికి చేర్చుకున్న వానికి నమ్మకంగా మనం ముందుకు వెళ్ళాలి. దండులోనికి మనల్ని ఎవరు చేర్చుకున్నారు? యేసు ప్రభు. జట్టి అయిన ఒక సైనికుని వల్లే ముందుకు వెళ్దాం. ఏక తాత్పర్యముతో ముందుకు వెళ్దాం. ఏక భావముతో ముందుకు కదులుదాం. ఏక మనస్సుతో ముందుకు కదులుదాం. ఇవన్నీ మనల్ని క్రమశిక్షణలో పెడతాయి. మన జీవితాన్ని క్రమబద్ధంగా మారుస్తాయి. అంతేకాదు, ఆ రోజు అపోస్తలులు ఎలా కదిలారో, ఏం చేశారో రాస్తే అది ఈరోజు మనం వాక్యంగా చదువుకుంటున్నామే. వారికి అవకాశం లేక ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకు వారు వర్తమానములు పంపించుకోవడానికి పత్రికలు రాసుకొని చదివించుకొని వారు ఎంతో ప్రయోజనకరంగా వారి జీవితాలని మార్చుకుంటున్న సమయం, మనకి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇప్పుడు ఈ తరానికి అవసరమైన వాటిని పొందుపరిచి దేవుడు మనకి వాక్య రూపంలో ఇస్తే వాటిని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మరి అనుభవ జీవితం, మరి అవన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు అవి మనకి లేఖనాలుగా మన చేతిలో ఉన్నాయే. దీనిలో వాక్యం ఉంది, నెరవేర్పు ఉంది, ఏం చెయ్యాలో ఉంది, ఏం జరగబోతుందో ఉంది, ఏం జరిగిందో ఉంది. అన్నిటి తాలూకా వ్యత్యాసం మనం గ్రహిస్తూ ముందుకు కదలాలి. అతి గ్రహింపు లేకుండా అజ్ఞాన స్థితిలో ఉండిపోయిన కాలం ఇక చాలు. దేవుడు నడిపిస్తున్న ప్రత్యేకమైన మార్గంలో నడుద్దాం. స్తుతించుకుంటూ గమ్యం చేరదాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమ గల ప్రతి దాన్ని కూడా మనం సంపాదించుకోవాలని ఆశతో అన్నిటినీ విడిచిపెట్టి, ప్రతి లోకాశను విడిచిపెట్టి ముందుకు కదులుదాం. దేవుడు మనల్ని అట్టి మార్గంలోనికి నడిపించును గాక. అన్నిటికంటే గుర్తుంచుకుందాం, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినే స్వభావం మనం ఆది నుండి కూడా మనకి లేదు. దేవుని మాట వినే స్వభావం ఆది నుండి మనకి లేదు. మాట వినుటయే, ఆజ్ఞ పాటించుటయే నిజమైన ప్రేమ. అది మొదటి నుండి మనకి లేదు. దానిని మనం ఇప్పుడు అభ్యాసం చేయవలసిన సమయం. కాలం, సమయం అన్ని సమీపమయ్యాయి, అన్ని గతించిపోతున్నాయి. రాబోతున్న భయంకరమైన దుర్దినములకు మనం సిద్ధపడుతున్నాం. ఈ సిద్ధపాటు దినాలని వ్యర్థపరచుకోవద్దు, ఈ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు.
సోమర్తనాన్ని విడిచిపెడదాం, మాట వినడానికి పరిగెడదాం, మన బాడీని మనం ట్యూన్ చేసుకుందాం, వాక్యం ఏం చెప్తే అది చేయడానికి మనం ట్యూన్ చేసుకుందాం. ఇటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనలతో కదులుతున్న వారితో సహకరిద్దాం. దేవుడు వాక్యం మాత్రమే మనకి ముఖ్యం, మనుషులు కాదు. వింటున్న స్వరం మాత్రమే మనకి ముఖ్యం, మనుషులు కాదు. వస్తున్నది ఏ స్వరమో గుర్తుపట్టే గ్రహింపు దేవుడు విశేషంగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఇక్కడనే ఆగి ప్రతి ఒక్కరి క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి. చెప్పబడిన ప్రతి విషయమును బట్టి ప్రతి ఒక్క బిడ్డ కదలాలని, ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో కదలాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి. సమీపంగా ఏదైనా ఉంది అంటే అది కేవలము తండ్రి ఇది ఒక వేదికని పలుకుచుండగా తండ్రి మీరు ఆత్మీయ వెళ్తుండగా తండ్రి మీ సన్నిధిలో ఎదురుగా తండ్రి నాన్న యొక్క వేదికైన ప్రార్థనలు తండ్రి నిరంతరము తండ్రి నాన్న మీరు వెయ్యి వారుగా మీరు ఆశిస్తుండగా తండ్రి అతి ప్రార్థన తండ్రి నాన్న నా యొక్క హృదయంలో నిరంతరము నాయన ప్రభువా తండ్రి దీప వేదిక మీద ఎలాగైతే ఆ యొక్క తండ్రి నాయన పొగ ఆగకుండా ఉంటుందో అతి రీతిగా మా ప్రార్థన మీకు తండ్రి ఆగకుండా వెళ్ళిన ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునయ్యా తండ్రి దీపములు వెలిగించుగాని బతుకుతుండగా వాక్యమే దీపముగా ఉంటుండగా తండ్రి నిరంతరము తండ్రి వాక్యము తండ్రి ధ్యానించే తండ్రి ఆ ఉపదేశపు వెలుగులో జీవితాన్ని కట్టుకుంటే తండ్రి నా దీపము సాయంత్రం వేళలో తరలిస్తుండగా తండ్రి మా జీవితాన్ని ప్రభు ఉదయం నుంచి తండ్రి దాన్ని చేసిన ప్రతిసారి తండ్రి తండ్రి ప్రభు మీకు వ్యతిరేకంగా ఎదుగునా ఉంటే దాన్ని సవరించుకుంటూ మా జీవితాన్ని కట్టుకుంటూ ప్రభు వాక్యానుసారంగా జీవించి ఉంటే మీకే మహిమ చెల్లించాలి. మా జీవితాన్ని ప్రభు చక్కగా ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే వేలాది కోరుకుంటున్నాను. అవును తండ్రి వింటున్న స్వరమే తండ్రి ప్రభు అయిపోయా తండ్రి తీర్చలుగా వచ్చే తండ్రి మాతో మాట్లాడుతున్న దేవునికి ప్రభు నిరంతరం కృతజ్ఞతలు చెల్లించుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అవును తండ్రి నాయన ప్రభు తండ్రి బలుగు అర్పించుకో తండ్రి ఆయన విషయంగా మాట వినుక శ్రేష్టమం పలుకుతుండగా తండ్రి మాట వినుకయే ప్రేమ పలుకుతుండగా తండ్రి అతి ప్రేమ కలిగిన నిరంతరం మీ మాట వినివారముగా తండ్రి నాయన ఆజ్ఞలను పాటించి వారముగా మీకు సన్నిధిగా ఉండే వారముగా తండ్రి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు చేసే ప్రభు మీరు చేసే తండ్రి మేమందరం ప్రభు ఏక ఆచరణతో ఏక భావంతో ఏక మనస్సుతో తండ్రి ప్రవర్తన ఈ సన్నిధిలో ప్రార్థించి వారిని వాక్యమును అనుసరించి వారిని వాక్యమును ప్రవర్తించి వారిని వీడిలాగా జీవించినది ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా ఈ అంతిమ దినముల్లో తండ్రి నాయన స్వచ్ఛమైన వాటికి వెళ్ళకుండా తక్కువ అయిపోయా తండ్రి ఆయన కేవలం వాక్యమును తండ్రి ప్రభావ నేను వాళ్ళతో పోషించడం తండ్రి ఇష్టమైన ఆత్మల తండ్రి పుష్టికరంగా మార్పుకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునయ్యా ఈ కాసులతో తండ్రి వాక్యం చెప్పుతున్న ఆ యొక్క ఉపదేశకు వెలుగులో తండ్రి మా జీవితాన్ని సరి చేసుకునే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన మేమందరం తండ్రి మీ సన్నిధిలో నీటి ప్రకారం మీ చెప్పే రీతిలో కదులుతూ మీరు చూసుకుని వేస్తున్నాము ప్రార్థించుకొని ఉన్నాము. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. చూద్దాం రండి లూకా సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ
శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా. మనం మొన్నటి దినాన్ని చూసాం. లూకాలో ఇచ్చిన డీటెయిల్స్ ఇంకా మత్తయి సువార్తలో మనం వింటున్న డీటెయిల్స్ రెండు కలిపి మనం చూస్తున్నాం. అప్పుడే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయని, వారు దేవాలయంకి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వలేదని, దేవాలయంకి ఇచ్చిన ప్రథమ స్థానం దేవునికి ఇవ్వలేదని మనం చూస్తున్నాం. అసలు దేవునిని ఆరాధించవలసిన స్థలం ఈ కొండ మీద ఉన్నదని ఒకప్పుడు చెప్తే, కాదు, సమరయ ప్రాంతంలో ఉన్న ఆ ఆరాధించే స్థలం షిఫ్ట్ అయిపోయింది, యెరూషలేముకి షిఫ్ట్ అయిపోయిందని ఆ రోజు ప్రజలు చెప్పడం వలన ఆరాధించడానికి స్థలం లేకుండా అయిపోయిన ప్రజలతో ప్రభు చెప్తున్న మాట, ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించే కాలం అని, ఆ కాలం అప్పుడే వచ్చే ఉన్నదని 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూసాం. ఆరాధించే స్థలం ఒకటి ఒలీవల కొండ మీద ఉన్నట్లు చూసాం. యేసు ప్రభు దేవాలయం నుండి బయటికి వచ్చి ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూసాం. మంచిది, వెళ్దాం రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా చూద్దాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చిరి. ఇక్కడ మనకి లూకా సువార్తలో ఏమనుంది? వారు మాట్లాడుకుంటున్నారని ఉంది. అవును, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ శిష్యులు యేసు ప్రభుకి చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు? ఈ కట్టడం ఎంత గొప్పగా ఉందో చూడు, ఈ రాళ్ళు ఎంత గొప్పగా ఉన్నాయో చూడు, ఇక్కడ అర్పిస్తున్న అర్పణలు ఎంత గొప్ప కానుకలో చూడు అని చూపిస్తున్నారు. వారు చూపించడానికి ముందే అర్పణలను ఆయన పార చూశారు. ఆమేన్. ఇప్పుడు ఆయన రాళ్లను చూస్తున్నారు. ఆమేన్. ఆ రాళ్ల గురించి ఆయన పలుకుతున్న మాట చూడండి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను అక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుందని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానని వారితో అనెను. ఆ దేవాలయం మీద ఉన్న రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఏవైతే కట్టబడి ఉన్నాయో అవి పడద్రోయబడతాయి. అప్పుడు వెంటనే ఒలీవల కొండ మీదకి ఎక్కి కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చినప్పుడు ఒక మాట అడుగుతున్నారు. 3వ వచనం చూడండి, మత్తయి 24:3. మత్తయి సువార్త 24:3వ అధ్యాయం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? మీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా. చాలు. మరి అడుగుతున్న మాట చూడండి, ఇవి ఎప్పుడు జరుగుతాయి? రెండవది, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా అంటే, దేవాలయంలో ఈ విషయాలు ప్రభు చెప్పచ్చు కదా? కాదు, ఏకాంతముగా ఆయన శిష్యులకు ఆయన ఇప్పుడు చెప్తారు. ఏకాంతంగా ఆయన శిష్యులు
ఆయనని అడుగుతున్నారండి. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? ఏకాంతంగా యేసు ప్రభుని కలుసుకోవడానికి వచ్చావే, ఏం అడుగుతున్నావు నాన్న దేవుణ్ణి? వింటున్న వాక్యమును బట్టి ఏమైనా సందేహాలు ఉన్నాయా? వింటున్న వాక్యమును బట్టి ఆశ ఉందా? ఏమడుగుతున్నావు? నీ ఎదురు చూపు ఏంటి? ఆయన ఎదురు చూపు ఏంటో తెలుసా? త్వరగా వచ్చి ఆయన సంఘమును ఎత్తుకుని వెళ్ళి ఆయన రాజ్యంలో పెట్టాలని. మరి మన ఎదురు చూపేంటి? ఇక్కడ సౌఖ్యంగాను సుఖంగాను బ్రతికి ఇక్కడే ఉండిపోవాలని కదా. ఏమైనా మ్యాచ్ అయ్యిందా? ఆయన ఉద్దేశానికి మన ఉద్దేశానికి ఏమైనా మ్యాచ్ అయిందా? ఆయన ఉద్దేశంలోనికి మనమందరం అడుగు పెట్టాలి నాన్న. ప్రార్థన అంటే మన చిత్తం చేయడానికి ఆయన లేరు. ప్రార్థన అంటే ఆయన చిత్తం మనం చేయడానికి ఉన్నాం. ఆయన చిత్తం చేయడానికి కావలసిన సామర్థ్యత ఆ ప్రార్థనలో పొందుకోవాలి. ప్రతి విన్నపం ఆయన సన్నిధికి చేరాలి. యాచన ఆయన సన్నిధిలో చేరుతుంది నాన్న. ఏకాంతంగా శిష్యులు ఆయన వద్దకు వచ్చి అడుగుతున్న ప్రతి సందేహాన్ని కూడా ఆయన ఏకాంతంలో వారికి వివరించారు. ఆయన సన్నిధిలో గడుపుతున్న ప్రతి సమయం ఆయన యొద్ద నుండి మనం పొందుకోవాల్సినవి గ్రహింపలేని గూఢమైన సంగతులు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పిన ప్రభు ఉత్తరంతో ఆగల. గ్రహింపలేని గూఢమైన సంగతులు మీకు వివరించదనని చెప్పారు. శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి అడుగుతున్న మాట ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఏవి తెలుసా? రాతి మీద రాయి ఒకటైనా ఉండకుండా ఎప్పుడు జరుగుతాయి. అంతేకాదు, నువ్వు వస్తానన్నావే, నీ రాకడికి సూచనలేంటయ్యా? నిజమైన శిష్యులకి అదే ఆశ ఉంటది. యేసు ప్రభు ఇంకా ఆరోహణం అవ్వలేదు, వెళ్ళలేదు. తిరిగి రావడం గురించి ఆ రోజు శిష్యులు అడుగుతున్నారు. ఇప్పుడు మనమున్న పరిస్థితిలో యేసు ప్రభు ఆల్రెడీ ఆరోహణం అయిపోయారు. సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎదురు చూపు పెరగాల, తగ్గాల? ఆమేన్. ఒలీవల కొండ మీద వారికి ఉన్న అనుభవం, ఎప్పుడు వస్తావు, నీ రాకడ ఎలా ఉంటుంది, మేము ఎలా గుర్తుపట్టాలి, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఎప్పుడు జరుగుతాయి అన్న ఆశ ఉంది. మనకి అట్టి ఆశ ఉందా? నానాటికి పెరుగుతుందా? సూచనలు అడుగుతున్నామా? అడుగుతాం. ఏ సూచనలు అడుగుతాం? మనం అనుకునేవి జరగడం కోసం సూచనలు అడుగుతాం. మన చిత్తం చేయడానికే ప్రభు ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతాం. దయచేసి చేతులు జోడించి ఒక్కొక్కరిని వేడుకుంటున్నాం. ఏంటి తెలుసా? మన చిత్తం చేయడానికి ప్రభువు లేరు. ఆయన చిత్తంలోనికి మనం వెళ్ళడానికే ఆయన సన్నిధికి వచ్చాం. మన విన్నపం ఆయన మన్నించనని ఆయన చెప్పలేదు. ఆయన పేరిట అడిగినవన్నీ ఇస్తానన్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నారో అది చేయకుండా కేవలం మనకేది కావాలో మాత్రమే ప్లాన్ చేసుకుని అడుగుతుంటే ఆయన చెప్తున్న ఒక మాట ఉంది, నీ తలంపులు వంటివి కాదు నా తలంపులని.
మీరు ఉద్దేశించినట్లుగా మీ ప్లానింగ్ ప్రకారం కాదు నా ప్లానింగ్ అని. దానికి దీనికి ఎంత తేడా ఉందంటే, భూమికి ఆకాశంకి ఎంత దూరమో ఆయన ఆలోచనలు కూడా అంత దూరం, అంత ఉన్నతంగా ఉన్నాయి. మరి బెటర్ ప్లాన్ ఏంటంటే మనం ఆయన చిత్తంలోనికి వెళ్ళడమే. అవి తెలుసుకోవాలంటే ఆశ ఉండాలండి. పక్క వారితో చెప్పండి, ఆశ ఉండాలమ్మా అని. ఆశ ఉండాలి. ఆశ ఉన్న వారికి సందేహాలు వస్తాయి. వారు ఏకాంతంగా ప్రభుతో గడుపుతారు. అలా ఏకాంతంగా గడుపుతున్న అనుభవాలు ఆ రోజు శిష్యులకి ఎలా ఉండినాయో, ఇదిగో ఈ రోజు కూడా శిష్యులకి ఉండును గాక. ఆమేన్. ప్రభు ఆరోహణం అయిపోతున్నప్పుడు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్పుతున్నప్పుడు ఆయన అనేకులను శిష్యులనుగా చేయమని చెప్తున్నారు. శిశువులుగా ఆగిపోవడం వీలు లేదు. శిష్యులుగా చేయాలి, శిష్యులుగా తయారవ్వాలా. శిష్యులు అంటే ఆయనతో ఉంటారు, ఆయనతో ఏకాంతంగా గడుపుతారు. యేసు వలె మార్చినట్టు ప్రతి అనుభవంలోనికి మనం అడుగులు పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మ్యూట్ లో పెట్టండి. మీ మొబైల్స్ కి డిస్టర్బెన్స్ చేసే స్వభావం స్టార్ట్ అయిపోయింది. మ్యూట్ లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరం వాక్యం వినడానికి కొంచెం సహకరించండి. మ్యూట్ లో పెట్టుకోండి. మాట వినడము అంటే చిన్న మాట అయినా పర్వాలేదు, మాట వినడం మన బాడీకి మనం ట్యూన్ చేద్దాం. అది వినే అలవాటు దానికి లేదు, మనం చేద్దాం. ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పులు కలుగును గాక. ఆమేన్. 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 మ్యూట్ లో పెట్టుకుందాం. ఇక చూడండి, ఈ రాతి మీద రాయి ఒక్కటైనా లేకుండా ఉండే కాలం ఎప్పుడు జరుగుతాయి అని అడుగుతున్నారు. యేసు ప్రభు చెప్పిన ఆ మాటలో అర్థం, ఒక రాయి అంటే ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. ఆ వ్యక్తికి, ఆ రాతికి పక్కన ఒక రాయి, మీద ఒక రాయి, కింద ఒక రాయి కడితే మన కట్టడములు కంప్లీట్ అవుతాయి. అర్థం మనం చూస్తున్న రాళ్ళకి లేదా ఇటుకలకి, మనకున్న అనుభవం ఇటుకలే కదా, ఆ ఇటుకలకి 4 పక్కన రాళ్లను పేర్చుకుంటూ వెళ్తే ఆ గోడ కంప్లీట్ అవుతుందేమో. కానీ యేసు ప్రభు మూలరాయిగా స్థాపించబడిన ఆయనకు మామూలు రాళ్లకు ఉన్నట్టుగా 4 sides కాకుండా ఆయనకున్న మొత్తం 7 sides. ఆ 7 dimensions లో కూడా ఆ రాళ్ళు చెక్కబడాలి. ఆ రాళ్ళు ఒకదాని మీద ఒకటి కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరంలో అది సాధ్యం. నిన్నటి దినాన్ని మనం చూసుకున్నాం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉందంటే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అని. ఆమేన్. ప్రకృతి సంబంధమైన రాళ్ళు కట్టబడినప్పుడు అవి పడిపోతాయని ప్రభు చెప్తుంటే, ఆత్మ సంబంధమైన రాళ్లతో కట్టున్న ఆ మందిరపు గోడ కట్టబడుతూ వెళ్తుంది. ప్రకృతి సంబంధమైన రాళ్ళు
ఒకదాని మీద ఒకటి నిలబడవు, ఒక రాయికి ఇంకొకటి పొసగదు. ఒక రాయి అంటే ఇంకో రాయికి పడదు. కానీ ఆత్మ సంబంధమైన రాళ్ళు ఒకదాని మీద ఒకటి కట్టబడతాయి. ఒకదానితో ఒకదానికి ప్రేమ ఉంటది. ఒకదాని పట్ల ఒకదానికి బాధ్యత ఉంటది. అలా కట్టబడుతూ ఉంటాయి. ప్రభు అడుగుతున్న విషయం, ప్రభుని శిష్యులు అడుగుతున్న విషయం, నువ్వు చెప్పావే దేవాలయం దగ్గర కట్టడములు చూపిస్తున్నప్పుడు ఇవి ఒకదాని మీద ఒకటి ఉండకుండా పడిపోతాయని, ఇవి ఎప్పుడు జరుగుతాయని అడుగుతున్నారు. వాటి కోసం ప్రభు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. కానీ అవి పడిపోవడం అంటే ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. అమ్మా, నీ అతిశయం ప్రకృతి సంబంధమైన అతిశయమా? అది నిలవబడదు నాన్న. అలాంటి రాళ్ళు నిజానికి పడిపోవడమే మంచిది. రాతి మీద రాయి ఒక్కటైనను నిలవకుండా పడిపోవడమే మంచిది. దేవునిని ఆరాధించకుండా ఒక స్థలమునో లేక ఒక కట్టడమునో దేనినో బట్టి దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంతా కూడా డైవర్ట్ అవుతుందా? అక్కడ రాతి మీద రాయి నిలవకుండా ఉండడమే మంచిది. దేవునిలో కట్టబడుతున్నాను అనుకుంటూ మోసపోయిన కాలం చాలు. దేవునిలో ఎదుగుతున్నాను అనుకుంటూ మోసపోయిన కాలం ఇక చాలు. ప్రకృతి సంబంధమైన మనస్సుతో కట్టబడుతున్న రాళ్లగా ఉన్న ప్రతి రాయి కూడా ఒకదానికి ఒకటి పొసగదు. కానీ ఆత్మ సంబంధమైన రాళ్లగా కట్టబడుతుంటే కనుక ఒకదానికి మధ్యలో ప్రేమ అనే బంధం ఏర్పడుతూ ఉంటుంది. ఆజ్ఞల మార్గం ఇంపుగా కనిపిస్తుంది, కష్టంగా కనిపించదు, ఇష్టంగా మారుతుంది. సైమల్టేనియస్ గా దేవుడు తన మందిరమును, తన ఆత్మ సంబంధమైన మందిరమును కడుతున్నారు. జకర్యా గ్రంథంలో మనం చదివిన మందిరం అదేనండి. ఆ చిగురు వలన అది సాధ్యం అని చెప్పిన మందిరం ఉందే అదేనండి. ప్రకృతి సంబంధమైన రాళ్ళు పడకుండా ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు కట్టబడవు. మనమందరం అలా కట్టబడాలని, ప్రకృతి సంబంధంగా బ్రతుకుతున్న ఆ అనుభవాలన్నీ కూడా పడిపోవాలని, పడద్రోయబడాలని ప్రార్థన చేసుకుందామా? ఆశతో కదులుదామా? దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందామా? మన ప్రకృతి సంబంధమైన మనస్సు పూర్తిగా మార్పు రావాలని ఆయన సన్నిధిలో అడుగుదామా? అలాగైతే ప్రార్థనలో ఏకీభవించండి. అక్క పేర్లు అడుగుతున్నప్పుడు దయచేసి పేర్లు ఇవ్వండి. ఎవరి పోర్షన్ వారి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. అక్క Hallelujah. Thank you, Jesus.